హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. సాయంత్రం పూట ఏది చెట్లలో కూర్చుందని అనుకుంటున్నారా? అదేం లేదండి. నేను ఆల్రెడీ పసుపు గురించి మీకైతే ఒక వీడియో పెట్టాను అనమాట. అది ఏంటంటే వేసిన తర్వాత 2 నెలల తర్వాత అది మొక్క అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే ఆ మొక్క అయితే మొత్తం పసుపు అయితే తయారైంది అనుకుంటా. మేమైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇలా అయిపోయింది అంటే లోపల పసుపు తయారైంది అనుకుంటా. చూడండి, ఇదిగోండి గడ్డలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ తీద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. పసుపు గడ్డలు అయితే ఎలా ఉంటుందో తెలియదు, ఫస్ట్ టైం అండి ఇది. తీసేద్దాం అనుకుంటున్నాను. మొక్క అయితే పూర్తిగా ఎండిపోయింది. చూడండి, చిన్న చిన్న గడ్డలు అయితే కనిపిస్తున్నాయి పైకి. ఇదిగోండి పసుపు, ఫస్ట్ టైం అనమాట. కాకపోతే అసలు మంచి స్మెల్ వస్తుంది. మా గార్డెన్లో ఫస్ట్ టైం ఈ పసుపు కొమ్ము. చూడాలండి, చాలా బాగుంది ఇది. చూడండి, ఎల్లుగా. కాకపోతే ఇది మనకి వంటలో వాడుకున్న, ఫేస్కి రాసుకున్న చాలా బాగుంటుంది. దీన్ని విరగదీస్తే మంచి సువాసన అయితే వస్తుంది. కటింగ్ వచ్చింది, కటింగ్ వచ్చినది. పసుపు గడ్డ ఇదంతా తెల్లగా అయిపోయింది ఏరు. మరి ఇది ఏమైందో తెలియదు. కాకపోతే అంతగా పసుపు అయితే రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట. చాలా తక్కువ వచ్చిందండి ఇది కొంచెమే. కాకపోతే అంతగా గ్రోత్ అయితే అవ్వలేదు అనుకుంటా. కాకపోతే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాటుకుంటే ఏమన్నా ఇంప్రూవ్ ఉంటుంది. ఇదైతే ఇంతేనండి వచ్చింది. అసలు ఎక్కువ అయితే రాలేదు, 4 మొక్కలు వచ్చినాయి. గడ్డ మాత్రం ఇది చూడండి, వేరు చాలా వేరు ఉంది. ఇది మళ్ళీ నాటుకోవచ్చు అనుకుంటా. గల నాటితే మళ్ళీ తిరిగి బతికిద్ది అనుకుంటే నాటుతుంది దీన్ని. కానీ ప్రస్తుతానికైతే ఇంతేనండి, ఇది కొంచెమే వచ్చింది. చూద్దామండి. కొంచెం అయితే డిసప్పాయింట్ అయింది. ఒక్కొక్కళ్ళ దగ్గర చూస్తాను నేను, మొక్కలు పెట్టిన వాళ్ళ దగ్గర పసుపు చాలా వస్తుంది. కాకపోతే ఇది కూడా ఎంత వచ్చిందో తెలియదు. ఇది కూడా చూద్దామండి. తెగింది, గడ్డం చూద్దాము. ముక్కలు వస్తుంది. ఇదైతే వేరు మళ్ళీ తిరిగి నాటాలనుకుంటాయి. ఇగో నాటు, మళ్ళా నాటు కడిగి శుభ్రంగా. కడగటం కాదు, ఇదిగో పచ్చి పసుపు కదా. చూడండి, 2 మొక్కలు 10 నెలలు సాగు చేస్తే వచ్చిన పసుపు వేర్లు మళ్ళీ నేనైతే నాటుతా. ఈసారి కుండీలో వేసి వస్తా ఎలా ఉంటుందో. సరేనా? ప్రస్తుతానికైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.